వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో కొన్ని ఫిజికల్ వెరిఫికేషన్ కి పిలుస్తున్నారు, డేట్స్ ఇచ్చారు, షెడ్యూల్ ఇచ్చారు, అవేంటి అనేది ఒకసారి చూద్దాము. సో నోటీస్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ candidates, notification for the physical verification of the original certificates of NCC candidates. తర్వాత నోటీస్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద పర్సన్ విత్ డిజబిలిటీ PWBD క్యాండిడేట్స్. సో ఈ మూడు కూడా షెడ్యూల్ ఇచ్చారు, టైము, డేటు, ప్లేస్ ఇచ్చారు. అవి ఎక్కడ, ఏంటి, ఎలా అనేది చూద్దాము. ఏం తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా నీట్ రాసినటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చూద్దాము. నోటిఫికేషన్ ఫర్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ ద స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ. ఓకే, ఎవరైతే స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అని అప్లై చేసుకున్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ ని ఫిజికల్ గా వెరిఫై చేయడానికి పిలుస్తున్నారు. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ డేటెడ్ 5/8 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కి హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ అండర్ ద స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ shall attend physically with all original scouts and guide certificates, backup certificates, NEET UG rank card and copy of online application along with one set of the Xerox copies. Okay, సో ఏమేమి తీసుకెళ్ళాలి? మీకు స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏమైతే ఉన్నాయో ఒరిజినల్ సర్టిఫికెట్స్, వాటి బ్యాకప్ సర్టిఫికెట్స్, ఓకే, తర్వాత నీట్ యూజీకి వచ్చినటువంటి మీరు నీట్ రాశారు కదా, ర్యాంక్ కార్డ్ వచ్చింది కదా అది. సో ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్ లో అప్లై చేశారు కదా, ఇప్పుడు అప్లికేషన్ ప్రొవిజనల్ ప్రింట్ వచ్చింది కదా, అవి కూడా అప్లికేషన్ తీసుకెళ్ళాలి. తర్వాత ఇవన్నీ కలిపి వన్ సెట్ జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళండి. సో ఎక్కడ ఉంటుంది అంటే, ఎప్పుడు టైమింగ్ అంటే మీకు 20వ తేదీ ఆగస్ట్ 20th 11 AM నుంచి అట్ సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd floor డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోనే ఉంటుంది. సిల్వర్ జూబ్లీ బ్లాక్ లో 2nd floor లో మార్నింగ్ 11 o'clock నుంచి 20th నాడు స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకే, సో దీనికి సిద్ధంగా మీరు ఈ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని, మీరు నీట్ ర్యాంక్ కార్డు ప్రింట్ తీసుకొని, తర్వాత నీట్ అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళాలన్నమాట. జిరాక్స్ కాపీ బహుశా వాళ్ళకి ఇచ్చి రావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో the candidates who do not attend for physical verification as per the schedule notified will not be considered for admission under scout and guides category. సో ఎవరైతే ఆ రోజు అటెండ్ కాలేకపోతారో, అటెండ్ కాలేదో వాళ్ళకి ఆ రిజర్వేషన్ కింద సీట్ ఇవ్వడం జరగదు. ఓకే, సో నీట్ గా ఇచ్చారు. 20th థర్స్డే మార్నింగ్ 11 AM ఆన్వర్డ్స్. వెన్యూ వచ్చేసి సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd floor డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ. ఓకే, సో ఇక కిందనే ఇచ్చారు. మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ బ్లాక్ లోకి వెళ్తే ఆ ఇంటర్ఫేస్ లో మీకు అన్ని కూడా కనిపిస్తుంది. ఎవరైతే అప్లై చేశారో ఆ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. మీ రిజిస్ట్రేషన్ ఐడి, రిజిస్ట్రేషన్ ఏంది, అప్లికేషన్ మీరు రిజిస్టర్ చేశారు కదా, రిజిస్టర్ చేసి మీ రిజిస్టర్ ఐడి వచ్చింది కదా, ఆ ఐడి, సో నీట్ రోల్ నంబరు, ఓకే, నీట్ ర్యాంకు, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఇక్కడ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇతను 42,079 ర్యాంక్, నీట్ స్కోరు 544 వచ్చినాయి. ఎల్లపు వెంకట రోషిని స్వాతి, ఓకే, అమ్మాయి, ఫిమేల్ జెండర్, ఇవి ఇచ్చారనమాట ఇక్కడ. ఓకేనా, సో ఎంతమంది ఉన్నారు లిస్ట్ లో అంటే, స్కౌట్స్ అండ్ గైడ్స్ అప్లై చేసినటువంటి వాళ్ళు 56 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఆర్డర్ బహుశా మార్క్స్ బట్టి ఆర్డర్ ఇచ్చారనమాట ఇక్కడ. వీళ్ళందరూ కూడా వెళ్ళి మీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ తీసుకెళ్లి వెరిఫై చేయించుకోండి. ఇవి గైడ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఎప్పుడు 20th డేట్ బ్లాక్ చేసుకోండి, వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. ఓకే, ఇక ఎన్సిసి క్యాండిడేట్స్ షెడ్యూల్ చూద్దాం. సో ఇది పెద్ద షెడ్యూలే ఉంది ఎన్సిసి క్యాండిడేట్స్ ది.
సో ఇది ఎప్పటి నుంచి ఉందా అంటే కంటిన్యూషన్ ఆఫ్ ద ఆఫీస్ నోటిఫికేషన్ డేటెడ్ 5th వచ్చిన దానికి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి కేటగిరీ ఫర్ ద అడ్మిషన్ ఇన్ ద ఎంబీబీఎస్ షెడ్యూల్ వచ్చేసి ఓకే 4 days లో ఉంది. ఇది 18th నుంచి 21st వరకు, అంటే 18th ట్యూస్డే నుంచి ఉంది. ఓకే, సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాంకు ఎక్కడ మీకు జరుగుతుంది అంటే సెకండ్ ఫ్లోర్ ఆలోచన హాల్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ. సో ఇది కూడా మనకి యూనివర్సిటీలోనే ఎక్కడ ఏ ఫ్లోర్ ఏ బ్లాక్ లో జరుగుతుంది ఇచ్చారు. సో మనకి 18th ప్రతిరోజు కూడా 9 to 1 2 to 5 ఉంటున్నాయి. సో మార్నింగ్ సెషన్ 9 to 1 ఉంటుంది. అప్పుడు 18th నాడు ర్యాంక్ 1 నుంచి 80,000 ర్యాంక్ వరకు ఉన్నటువంటి ఆ బిట్వీన్ లో మీరు అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఆ రోజు అప్పుడు ఆ టైంలో వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ సెషన్ లో 80,001 నుంచి 1,40,000 ర్యాంక్ వరకు వెళ్ళాలి. ఓకే, సో 19th వెన్స్డే రోజు మార్నింగ్ సెషన్ లో 1,40,001 నుంచి 1,95,000 వరకు వెళ్ళాలి. సో ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 1,95,001 ర్యాంక్ నుంచి 2,70,000 వరకు ఇచ్చారు. ఓకే, ఇక 20th వచ్చేసి మార్నింగ్ సెషన్ లో 2,70,001 ర్యాంక్ నుంచి 3,45,000 ర్యాంక్ వరకు. సో అదే ఆఫ్టర్నూన్ సెషన్ లో 3,45,001 నుంచి 4,50,000 వరకు. సో 21st నాడు మార్నింగ్ సెషన్ 4,50,001 నుంచి 7 lakhs వరకు. ఆఫ్టర్నూన్ సెషన్ లో 7 lakhs నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆ బిట్వీన్ ఉన్నటువంటి వాళ్ళు ఆ షెడ్యూల్ టైంలో ఆ ప్లేస్ లో వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. 18th నుంచి 21st వరకు ఉంటుంది. మీ ర్యాంక్ ఎక్కడో చూసుకొని మీ డేట్ ఎప్పుడో చూసుకొని వెళ్ళండి. సర్టిఫికెట్స్ ఏం తీసుకెళ్లాలంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, సో యూజీ నీట్ ర్యాంక్ కార్డు. ఓకే, ర్యాంక్ కార్డ్ అన్నిటికీ కంపల్సరీ. ఆల్ ఎన్సిసి సర్టిఫికెట్స్ మీకు ఏబి కేటగిరీలో ఉన్నాయి కదా, మీ దగ్గర ఏముంటే ఆ ఎన్సిసి సర్టిఫికెట్స్. తర్వాత క్యాంప్ ఆర్ యూనివర్సిటీ సర్టిఫికెట్, తర్వాత సర్టిఫికెట్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాడెట్ అండ్ పేరెంట్ ప్రొఫార్మా అటాచ్డ్ బిలో. సో ఒక ప్రొఫార్మా ఇచ్చారనమాట వాళ్ళు, ఆ సర్టిఫికెట్ కూడా అటెస్టేషన్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాంగ్ విత్ 3 sets ఆఫ్ ఫోటో స్టార్ట్ కాపీస్. ఓకే, సో దీనికి 3 సెట్లు ఇవన్నీ కూడా ఒరిజినల్స్ తో పాటు జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళాలి. తర్వాత కింద ప్రొఫార్మా ఇచ్చారు చూడండి సర్టిఫికెట్ అనేది, దీన్ని కూడా సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాడెట్ అన్నమాట, ఇద్దరు కూడా సంతకాలు చేసి తీసుకెళ్లాలన్నమాట. ఓకే, ఇది ఎవరికి సంబంధించింది? ఎన్సిసికి సంబంధించింది. షెడ్యూల్ 18th నుంచి 21st వరకు ఉంది. ఓకేనా, సో ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా 3 సెట్లు జిరాక్స్ తీసుకొని ఎన్సిసి వాళ్ళు తీసుకెళ్ళండి. ఓకే, ఇవి వెరిఫికేషన్ మీరు ఫిజికల్ గా అటెండ్ అయ్యి మీ సర్టిఫికెట్స్ వెరిఫై అయితే మాత్రమే మీకు మీ పెట్టుకున్నటువంటి ఎన్సిసి అప్లై అవుతుంది, సీట్ అనేది ఆ ప్రకారం అలాట్ అవుతుంది అనమాట. ఓకే, పీడబ్ల్యూడి కూడా ఉందన్నమాట. సో పీడబ్ల్యూడి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. సో వీళ్ళకి నోటీస్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. సో వీళ్ళేం తీసుకొని వెళ్ళాలి అంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, మెడికల్ రికార్డ్స్ పర్టైనింగ్ టు ద డిజబిలిటీ. ఓకే, మెడికల్ రికార్డ్స్ తీసుకెళ్ళాలి. సో ఏ వ్యాలిడ్ యూడిఐడి సర్టిఫికెట్ ఉంటుంది, కార్డు ఉంటుంది మీకు, యూడిఐడి కార్డు issued by the designated medical authority under Ministry of the Social Justice and Empowerment MOSJE, self-certified affidavits in the format provided under Schedule 1. Okay, a copy of eligibility certificate issued by the Medical Assessment Board of Medical Counseling Committee from designated centers. MCC వాళ్ళు మీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కూడా. So list of the candidates applied under the PWD category is displayed in the university website. ఎవరు అప్లై చేశారు అనేది కూడా ఇచ్చారు, వాళ్ళు తీసుకెళ్లాలన్నమాట. ఓకేనా, ఎప్పుడు తీసుకెళ్ళాలి? 18th 19th ఉంది. ఓకే, 18th 19th సిల్వర్ జూబ్లీ బ్లాక్, సెకండ్ ఫ్లోర్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. సో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. సో సీరియల్ నంబర్ ఫ్రమ్ 1 to 40, 18th 40 టు లాస్ట్ క్యాండిడేట్ వరకు 19th. సో 18th వచ్చేటువంటి క్యాండిడేట్స్ ఎవరెవరు అనేది లిస్ట్ ఇచ్చారు. 40 మంది 18th ఉన్నారు,
సో 41 నుంచి 77 వరకు అంటే ఆల్మోస్ట్ 38 మంది ఇక్కడ మనకి 19th ఉన్నారనమాట. ఎవరు 19th రావాలి, ఎవరు 18th రావాలి, సీరియల్ నంబర్ ఇచ్చారు. ఆ సీరియల్ నంబర్ లో ఉన్నటువంటి 77 మందిని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఓకేనా? సో దీని ప్రకారము మీరు వెళ్ళండి. వెళ్ళి మీ పిడబ్ల్యూడి సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ కానీ, ఎంసీసీ వాళ్ళు ఇచ్చింది కానీ మీకు తీసుకొని, ఇక్కడ ప్రొఫార్మా ఇచ్చారు కదా, అవి కూడా ప్రింట్ తీసుకొని తీసుకెళ్ళండి. ఓకేనా? సో ఇక్కడ మీ పేర్లు కూడా అన్ని ఇచ్చేస్తున్నారు వీళ్ళు. మీ నేము, మీ ర్యాంక్, మీకు వచ్చినటువంటి నీట్ రోల్ నంబరు, నీట్ ర్యాంకు, నీట్ స్కోరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, ఇవి ఇచ్చారనమాట ఇక్కడ. ఓకేనా? 77 మంది పీడబ్ల్యూడి కింద ఉన్నారనమాట. సో మీరంతా కూడా వెళ్ళి ఫిజికల్ గా మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకుంటే మాత్రమే మీరు ఎలిజిబుల్ అనేది అవుతారనమాట. కాబట్టి దయచేసి షెడ్యూల్ చూసుకొని, కొంతమంది చూసుకుని ఉంటారు, చూసుకోకుండా ఉంటారనమాట యూనివర్సిటీ వెబ్సైట్ లో. అందుకనే మనం రోజు కూడా పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి యూనివర్సిటీ వెబ్సైట్ లో చూస్తూ ఉండాలన్నమాట. ఓకే? సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎన్సిసి కానీ, పిడబ్ల్యూడి కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కింద కానీ, సో ఈ సర్టిఫికేట్స్ ఫిజికల్ గా వెరిఫై చేసుకోవాలి. ఎవరెవరు అనేది లిస్ట్ కూడా వచ్చేసింది అనమాట. ఓకే? సో ఈ పిడబ్ల్యూడి స్కౌట్స్ గైడ్స్ కింద తక్కువ ఉంటారు కాబట్టి లిస్ట్ పేర్లతో సహా ఇచ్చేసారు. ఎన్సిసి కింద ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు అని షెడ్యూల్ ఇచ్చారనమాట. 18th to 21st అనమాట. ఓకే? సో గుర్తుపెట్టుకొని మీది ఏ డేటో బ్లాక్ చేసుకొని సో విజయవాడకి వెళ్ళి రెడీగా ఉండండి. వెరిఫై చేయించుకోవడానికి స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ 17th, 18th నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. అంటే రేపటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి లైక్ వల్ల వీడియో అనేది మరింత మందికి రీచ్ కావడానికి వీలవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఇంకా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.